మీ జీవితంలో ఓడిపోయాను అనిపించిన ప్రతిసారీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. భగవద్గీతలోని 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం. భగవద్గీత మొత్తానికి ఈ 2వ అధ్యాయమే ఆత్మ కోర్ ఎసెన్స్ లాంటిది. మొదటి అధ్యాయంలో అర్జునుడు ఎలాగైతే కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్లాడో అక్కడినుంచే శ్రీకృష్ణుడు అసలైన జ్ఞానబోధను ఈ 2వ అధ్యాయం ద్వారా ప్రారంభిస్తాడు. ఈ అధ్యాయాన్ని నేటి ఆధునిక జీవితానికి మరియు మన దైనందిన సమస్యలకు ఎలా కనెక్ట్ చేసి చెప్పవచ్చో చూద్దాం. అర్జునుడు యుద్ధం చెయ్యను అని బాధపడుతుంటే కృష్ణుడు మొదట అతన్ని గట్టిగా మందలిస్తాడు. ఈ క్లిష్ట పరిస్థితిలో నీలో ఈ పనికిరాని భయాలు, క్లైబ్యం ఎందుకు వచ్చాయి? ఇది ఆర్యల లక్షణం కాదు అని హెచ్చరిస్తాడు. ఆ తరువాత మనిషి శరీరం వేరు, ఆత్మ వేరు అనే సత్యాన్ని వివరిస్తాడు. మనం ఎవరినీ శాశ్వతంగా చంపలేమని, ఆత్మ అమరమని చెబుతాడు. అలాగే ప్రఖ్యాతమైన కర్మణ్యే వాధికారస్తే, పనిచేయడం వరకే నీ అధికారముంది సూత్రాన్ని ఇక్కడే బోధిస్తాడు. మన జీవితంలో ఎప్పుడైనా పెద్ద దెబ్బ తగిలినప్పుడు, ఉదాహరణకు బ్రేకప్, జాబ్ లాస్, బిజినెస్ లాస్, మనం పూర్తిగా కుంగిపోయి నా జీవితమైపోయింది అనుకుంటాం. కృష్ణుడు అర్జునుడిని ఎలా అయితే ప్రశ్నించి లేపాడో, మన అంతరాత్మ కూడా మనల్ని అదే ప్రశ్న వెయ్యాలి. ఇలా భయపడి కూర్చుంటే సమస్య పరిష్కారమవుతుందా అని ధైర్యం తెచ్చుకోవడానికి ఇది కరెక్ట్ కనెక్షన్. శరీరం, మనసు అండ్ ఐడెంటిటీ క్రైసిస్. నేటి యువత ఎక్కువగా నేను అందంగా లేను, నా దగ్గర డబ్బు లేదు, నన్ను అందరూ తక్కువగా చూస్తున్నారు అని తమ బాహ్య రూపాన్ని బట్టి డిప్రెషన్కి గురవుతున్నారు. కాని కృష్ణుడు చెప్పినట్లు శరీరం మారుతుంది కాని మనిషిలోని శక్తి, ఆత్మ శాశ్వతం. మనల్ని మనం బాహ్య విషయాలతో పోల్చుకోవటం మానేసి మన అంతర్గత శక్తిని గుర్తించాలని ఈ అధ్యాయం నేర్పుతుంది. ఫలితం గురించి టెన్షన్, స్ట్రెస్ మేనేజ్మెంట్. నేటి కార్పొరేట్ ఉద్యోగులు, స్టూడెంట్స్ సతమతమయ్యేది కేవలం రిజల్ట్స్ గురించే. పాస్ అవుతానా? టార్గెట్ రీచ్ అవుతానా? ప్రాఫిట్ వస్తుందా? కృష్ణుడి ఇచ్చిన ఒకే ఒక్క సూత్రం, ఫలితాన్ని ఆశించి పనిచెయ్యకు, కేవలం నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. ఇది నేటి మోడర్న్ మేనేజ్మెంట్ గురుమంత్రం. పనిపై ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది. స్థితప్రజ్ఞుడు, సుఖదుఖాలను సమంగా చూడటం. ఎమోషనల్ బ్యాలెన్స్. ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం, కష్టం రాగానే కుంగిపోవడం నేటి తరంలో ఎక్కువయింది. లాభం వస్తే పార్టీలు చేసుకుని, నష్టం రాగానే ఆత్మహత్యలకు పాల్పడేవారికి సుఖదుఖాలను, జయాపజయాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతా లక్షణాన్ని కృష్ణుడు ఈ అధ్యాయంలో వివరిస్తాడు. కీలక సందేశం: సమస్య ఎంత పెద్దదైనా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించుకుంటూ పోతే విజయం నీదే. భగవద్గీతలోని 2వ అధ్యాయం నేర్పే అతిపెద్ద గుణపాఠమేంటంటే, పరిస్థితి ఏదైనా సరే ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మీలాంటి వాళ్ల సపోర్టు వల్లే నేను ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చెయ్యడానికి వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చెయ్యండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.